ఇదో నిజమైన చంద్రముఖి కథ. ఆ చంద్రముఖి లాంటి ఆత్మ పేరు సుమతి. సుమతి వలపు లేదా సుమతి కుట్టి అని మలయాళీలు పిలుచుకుంటారు. ఈ సుమతిని చూడాలంటే అర్ధరాత్రి దాటిన తర్వాత తిరువనంతపురంలోని మైలంమూడు గ్రామానికి చెందిన అటవీ మార్గంలోని కొండవైపుకు వెళ్ళాలి. లేదంటే పాలాత్లోని అడవిలోని ఎస్ ఆకారంలో వచ్చే మలుపు దగ్గర ఉన్న ఆమె సమాధి దగ్గర నిలబడండి. తెల్లటి చీర కట్టుకుని ఆమె నడుచుకుంటూ రోడ్డు మీద వెళుతూ కనిపిస్తుంటుంది. మీకు ధైర్యం ఉంటే అక్కడే ఉండి చూడండి. కాసేపు అలాగే ఉండి చూశారంటే గుండాకి చచ్చిపోతారు. ఆమె ఆవహిస్తే అక్కడే రక్తం కక్కుని ప్రాణాలు వదులుతారు. ఒకవేళ లక్కుంటే సుమతిని చూసి తిరిగి వస్తారు. కానీ ఆ తర్వాత మీలో విపరీతమైన ప్రవర్తనలు రావచ్చు. ఇదంతా కూడా సుమతి ఆత్మ గురించి నేటికి చెప్పుకునే కథ. ఈ సుమతి భయానికి అడవి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కూడా మూసేశారు. అయినా ఆ స్టేషన్ లోనే సుమతికి సంబంధించిన రికార్డులున్నాయి. వాటిని తీయడం లేదు. ఓ రోజు రాత్రి స్టేషన్ సిబ్బందికి సుమతి కనిపించడంతో అందరూ మరునాడు అక్కడి నుంచి పరుగులు పెట్టేశారు. తాము ఆ అడవిలో ఉద్యోగం చేయలేమని బోరుమనడంతో జనావాసంలో స్టేషన్ ఏర్పాటు చేశారు అధికారులు. ఇంతకీ ఆ దెయ్యం సుమతి ఎవరు? ఎందుకు ఆమె మనుషుల ప్రాణాలను తీస్తుంది? దాని వెనుక ఓ విచిత్రమైన నిజమైన కథ ఉంది. 1952లో అటవీ ప్రాంతానికి ఆనుకొని ఉన్న పరాటే గ్రామంలో జమీందారు కుటుంబమైన మాధవనున్నతి కుటుంబం ఉండేది. ఆ ఇంట్లో 18 ఏళ్ల పడుచమ్మాయి సుమతి పని మనిషి. ఈమె అత్యంత అందంగా ఉండేది. ఈ జమీందారు కుటుంబంలో 8 మంది మహిళలు ఉన్నా ఆమె అందానికి సరితూగేవారే లేరు. మోకాళ్లను తాకే జుట్టు, నీలి కళ్ళు, తెల్లని శరీరం, గుండ్రని మొహం, మంచి ఎత్తు, కత్తి లాంటి శరీర సౌష్ఠవం, ఇలా కస్టమ్ మేడ్ అందంలా ఉండేది సుమతి. అంత అందమైన అమ్మాయిని జమీందారు కొడుకు రత్నాకర్ అనుభవించాలనుకున్నాడు. ఎవరో లేని సమయంలో తన గదిలో సుమతి చేయి పట్టుకుని ముద్దు పెట్టబోయాడు. ఆమె అతన్ని నెట్టేసి బయటకు వచ్చింది. ఆ తర్వాత సుమతిని లొంగ తీసుకున్నాడు రత్నాకర్. దీంతో పెళ్లి చేసుకుంటానని, నీ అందానికి బానేసనని, నీ కోసం ఏమైనా చేస్తానని చెప్పాడు. ఈ రాజభవనంలో నిన్ను రాణిని చేస్తానని మాయమాటలు చెప్పుకొచ్చాడు. పేదరికంలో ఉన్న సుమతి జమీందారు కొడుకు ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటానంటే నమ్మేసింది. అతనికి లొంగిపోయింది. దాదాపు ఏడాది పాటు సుమతిని ఇంట్లోనే లైంగికంగా వాడుకున్నాడు. ఆ మరుసటి ఏడాది అంటే జనవరి 1953లో సుమతి గర్భవతి అయింది. తల్లికి చెప్పుకుందామన్నా పక్కన లేదు. దీంతో తాను గర్భం దాల్చాను, పెళ్లి చేసుకోమని నిలదీసింది. మొదట ఆమె మాట విని నవ్వాడు. కానీ తాను గొడవ చేస్తాను, మీ నాన్నతో చెబుతాను, గ్రామంలో పంచాయతీ పెడతానని సుమతి బెదిరించింది. ఆమె మాటలు విని వణికిపోయాడు. సరే, నిన్ను పెళ్లి చేసుకుంటాను, కానీ ఇక్కడ కాదు, గుడిలో పెళ్లి చేసుకుని తమిళనాడు సరిహద్దుల్లో ఉన్న మన మరో ఇంట్లో ఉంచుతానని చెప్పాడు. ఇద్దరం కలిసి అక్కడే బ్రతుకుతాం. ఇక్కడ ఉండేందుకు మా నాన్న ఒప్పుకోడు. నిన్ను చంపినా చంపుతాడు. నేను నిన్ను ఎంతో ప్రేమించాను, నువ్వంటే నాకు ఇష్టమన్నాడు రత్నాకర్. ప్రియుడి మాటలను నమ్మింది సుమతి కుట్టి. జనవరి 27, 1953 రాత్రి 7 గంటలకు సుమతిని కారులో తీసుకెళ్లాడు రత్నాకర్. అప్పట్లో ఇంట్లో ఎవరూ లేరు. అందరూ దగ్గరి గ్రామంలో జరిగే జాతరకు వెళ్లారు. పంగోడ్ మదిరాదేవి గుడి అంటే చాలా ఫేమస్. అక్కడ పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో ఆమె నమ్మింది. గేటు బయట రత్నాకర్ స్నేహితుడు రవీంద్రన్ కార్ ఎక్కాడు. అక్కడి నుంచి రవీంద్రన్ కారు డ్రైవ్ చేస్తున్నాడు. అంబాసిడర్ కారులో రాత్రి ముగ్గురు బయలుదేరారు. పాంగ్ దగ్గర కారును ఆపి ఇక్కడ నుంచి షార్ట్ కట్ నడిచి వెళ్దామని చెప్పారు. అలా మైలపాడు బ్రిడ్జి దగ్గరకు చేరుకున్నారు. అక్కడ నుంచి ఆ గుడి దగ్గర ముగ్గురు కొండ మీదకు చేరుకున్నారు. ఆ కొండ మీద నుంచి చూస్తే గుడిలోని కాగడ వెలుగులు కనిపిస్తూ ఉన్నాయి. కొండ మీద నుంచి దారి కనిపిస్తున్నా వేరే మార్గం గుండా చీకట్లో అడవుల్లో నుంచి సుమతిని తీసుకెళ్లారు. అప్పుడే ఆమె గమనించేసింది. ఏదో చెయ్యాలని కుట్ర చేశారని గట్టిగా కేకలు వేసి అడవిలో పరుగులు పెట్టింది సుమతి. అయినా ఆమెను వెంటాడి చెట్టు కొమ్మలతో కొట్టి మెడకు ఉరేసి చంపేశారు. చీకట్లో సరిగ్గా కనిపించకపోవడంతో ప్రాణాలతో ఉంటే కష్టమని సుమతి మృతదేహాన్ని పైనుంచి కిందికి విసిరేశారు అంతకులు. మళ్లీ ఆ చిన్న కొండ మీద నుంచి కిందికి వెళ్లి మరోసారి గొంతు కోసి చిన్న గొయ్యి తీసి పాతి పెట్టారు. పీడ విరగడైందని మళ్లీ రోడ్డు పక్కన ఆపిన కారును వెతుక్కుంటూ వచ్చి ఇంటికి చేరుకున్నారు. సుమతిని చంపారు. కానీ ఇక్కడ నుంచి అసలు కథ మొదలైంది. సుమతి గర్భంతో ఉండడంతో ఆత్మగా మారి తన తల్లి కలలోకి వెళ్లి నన్ను జమీందారు కొడుకు స్నేహితుడు చంపాడని చెప్పింది. కూలి పనులు చేసుకునే సుమతి తల్లి తన కూతురు మరణంపై వచ్చిన పీడకలను తలుచుకుని వెంటనే జమీందారు ఇంటికి వెళ్ళింది. తన కూతురు జీతం డబ్బులు కావాలనే నెపంతో ఇంట్లోకి వెళ్లిపోయింది. కానీ తెల్లవారుజామున సుమతి ఇంట్లో కనిపించలేదు. జమీందారు కుటుంబ సభ్యుల నుంచి సరైన సమాధానం రాలేదు. సుమతి ఎక్కడికో వెళ్ళినట్టుంది, తమకేమీ తెలియదని, మీ ఇంటికే వచ్చి ఉంటుందని గేటు నుంచి బయటకు తరిమేశారు. కూలి డబ్బులు చేతిలో పెట్టి నోరు మూసుకుని వెళ్లమన్నారు. చేసేది లేక ఆమె సరాసరి అప్పట్లో విలేజ్ చివర్లో ఉన్న పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. ఓ చురుకైన ఎస్ఐ మఫ్తీలో వచ్చి గ్రామంలో విచారణ చేశాడు. అప్పుడే సుమతి మరణించిన రోజున పిట్టల వేటకు వెళ్లిన ఓ వ్యక్తి తాను జమీందార్ కారును ఆ రోజు రాత్రి చూశారని ఎస్ఐకి చెప్పాడు. సదరు పోలీస్ అధికారి జమీందార్ వంశస్థులను ప్రశ్నించాడు. వాళ్ళంతా రాజకీయ నాయకులతో చెప్పించినా సరే అతను పట్టించుకోలేదు. అసలు జమీందార్ ఇంట్లో ఆ రోజుల్లో కారు నడపడం వచ్చిన వ్యక్తి 24 ఏళ్ల రత్నాకర్ మాత్రమే. దీంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
తీసుకొని 2 రోజుల పాటు విచారించడంతో అసలు కథ బయటపడింది. అంతేకాదు శవం పూడ్చిన చోట జమీందారు ఉంగరం కూడా పోలీసులకు దొరికింది. పక్కా ఆధారాలతో ఛార్జ్ షీట్ నమోదు చేయగా హంతకులు రత్నాకర్ రవీంద్రన్ కు 15 ఏళ్ల జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. కానీ కాలక్రమేణా సదరు అడవి గుండా రోడ్డు వేసింది రాష్ట్ర ప్రభుత్వం. కానీ ఆ అడవిలో చీకట్లో వెళ్లే వారికి తెల్ల చీర కట్టుకుని రోడ్డు మీద నడుస్తున్న సుమతి కనిపిస్తుందని పుకార్లు మొదలయ్యాయి. అంతేకాదు చీకట్లో తెల్ల చీర కట్టుకుని నడుస్తున్న సుమతిని చూసే క్రమంలో ప్రమాదాలు జరిగి ప్రాణాలు కూడా కోల్పోయారు. కొంతమందిని ఆవహించిన సుమతి రోడ్డు పక్కనే చెట్టుకు ఉరేసుకునేలా చేసిందట. ఇలా 4 యువకులు కొన్ని నెలల తేడాతో రోడ్డు పక్కన ఉరేసుకుని చనిపోయారు. ఇది సుమతి దెయ్యంగా మారి చేసిన పనేనని మీడియాలో కూడా వార్తలు రావడం మొదలైంది. ఈ రహదారిలో దెయ్యంతో ప్రయాణం అంటూ సుమతి కథ బయట ప్రపంచానికి తెలిసింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే సుమతితో రత్నాకర్ ప్రేమ నిజమేనని అతని తండ్రి కూడా చెప్పాడు. ఇప్పటికీ సుమతి సమాధి ఉన్న ఎస్ మలుపు ఉన్న మార్గంలోనే దెయ్యం తిరుగుతుందని, మానవులను వెంటాడుతుందని బలంగా నమ్ముతున్నారు స్థానికులు. తాము చూసామని ట్రక్ డ్రైవర్ల నుంచి బైకుల మీద వెళ్లే వారి వరకు చెబుతున్నారు. అందుకే ఆటోలైనా ఇంకోటైనా సరే ఆ మార్గంలో ఒంటరిగా వెళ్లారు. ఇప్పుడు ఆ రోడ్డు పేరు సుమతి వలపుగా మారిపోయింది. వాహనాలు హఠాత్తుగా పంచర్ కావడం, దెయ్యం కనిపించి మాయమవడం జరుగుతుందని భయపడుతూ చెబుతున్నారు. 65 ఏళ్ల సుమతి ప్రేమ కథ, హత్య కథ నేటికి భయపెట్టాలని ఉంటుంది. ఫైనల్ ట్విస్ట్ ఏంటంటే జైలు నుంచి 15 ఏళ్ల శిక్ష అనుభవించి వచ్చారు రత్నాకర్ రవీంద్రన్. అయితే రత్నాకర్ తన కుటుంబం చెన్నైలో ఉందని వెళ్లిపోయాడు. అతని స్నేహితుడు మాత్రం జైలు నుంచి మధ్యాహ్నం విడుదలై రాత్రి సమయంలో తన కుటుంబ సభ్యులతో కలిసి ఇదే సుమతి మార్గం గుండా ఇంటికి చేరుకున్నాడు. కానీ మరుసటి రోజు తెల్లవారుజామున ఉరేసుకుని రవీంద్రన్ చనిపోయాడు. కానీ రత్నాకర్ మాత్రం ఆ మార్గంలోకి వెళ్లలేదు. వెళ్లి ఉంటే అంతటితో సుమతి కథ పూర్తయ్యేదేమో, అతని కోసమే అక్కడ ఎదురు చూస్తుందేమో. మొత్తానికి సుమతి ఆత్మరూపంలో ఆవహించి ఉరేసుకునేలా చేసిందని గ్రామస్తులు కూడా చెబుతున్నారు. కానీ రత్నాకర్ ఏమయ్యాడనేది తర్వాత ఎవరికీ తెలియలేదు. ఇది మొత్తానికి సుమతి కథ. చంద్రముఖిలా సినిమా తీస్తే అంతకంటే సుమతి కథ ఇంకా బాగా ఆడుతుంది, బ్లాక్ బస్టర్ అవుతుంది అంటున్నారు స్థానికులు. మరి ఈ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.